హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పర్సంటేజ్ గురించి చెప్పబోతున్నాను. ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ మీకు అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆర్ఆర్బి మీరు తమిళలో చూసి ఉంటారు, అన్ని ఎగ్జామ్స్కి ఇది సరిపడింది. సో ఈ పర్సంటేజ్ మొత్తం అంటే నార్మల్ కన్వెన్షనల్ వే కాకుండా ఒక 12 టైప్స్లోన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పర్సంటేజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా 12 టైప్స్లో వస్తాయి అన్నమాట. సో ఈరోజు ఇది ఫస్ట్ బేసిక్ క్లాస్, అంటే ఇంట్రడక్షన్ క్లాస్. ఈ క్లాస్లో క్వశ్చన్స్ లాస్ట్కి క్వశ్చన్స్ ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పి ఆ తర్వాత నేను మీకు క్వశ్చన్స్ చెప్తాను. ఇది చాలా బేసిక్ క్లాస్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పర్సంటేజ్. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ మనం డివైడ్ చేస్తే పెర్ సెంట్ అంటే పెర్ 100 అని అర్థం. సెంట్ అంటే 100, మీకు తెలిసిందే కదా. అంటే 100లో ఒక పార్ట్ని మనం పర్సెంట్ అంటాం. సో పర్సంటేజ్ మీనింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ పెట్టాను 37%. అంటే 37 అనేది 100లో ఎంత పర్సెంట్, అలా అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం, పర్సంటేజ్ కాన్సెప్ట్ అన్నిటికీ ఒక 12 ఫ్రాక్షన్స్ లాగా ఉంటాయి అనమాట. ఫస్ట్ మీకు ఎగ్జామ్స్లో చూస్తుంటారు, అంటే 1/2ని పర్సంటేజ్లో రాయాలంటే ఎలాగా, 50%ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఎలాగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం వాటిని 100తో మల్టిప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం దాన్ని 100తో డివైడ్ చేసుకోవాలి. సో ఇది చాలా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో ఇంటూ చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 100తో బై చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ బైయింగ్ ఇదంతా ఎందుకు, ఫ్రాక్షన్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయని మీరు నాకు అనొచ్చు. సో ఈ ఫ్రాక్షన్స్ అనేది మనకి మెయిన్గా పర్సంటేజ్ అనేవి 20 సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా ఉంటాయి. అంటే మనం ఏదైనా పర్సంటేజ్ని మనం దానిలో మార్చుకుంటే అప్పుడు మనం అది రేషియో మెథడ్లో మనం చేయొచ్చు. అది ఎలా చేయగలమో మీకు ముందు చెప్తాను. ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉంది. 50%ని మనం పర్సంటేజ్లో మార్చుకోవాలి. ఎలా మారుస్తాం? 50/100 అంటే 1/2. 1/2 అనేది ఫ్రాక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ఏ నెంబర్ అని ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్లోన 50%. ఈ ఫ్రాక్షన్లో గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A/B ఫ్రాక్షన్ అనుకోండి. ఈ కింద వాల్యూ అనేది దీని ఒరిజినల్ వాల్యూ చెప్తుంది. A అనేది రిజల్టెంట్ వాల్యూ. ఇది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రాక్షన్లోన డినోమినేటర్ అనేది ఒరిజినల్ వాల్యూ అంటే గివెన్ వాల్యూకి చెప్తుంది. అదే న్యూమరేటర్లో అనేది రిజల్టెంట్ వాల్యూ ఆర్ గివెన్ వాల్యూకి చెప్తుంది అనమాట. 50% ఆఫ్ ఏ నెంబర్ అన్నాను అంటే నెంబర్ అనేది, ఒరిజినల్ నెంబర్ అనేది Bకి సంబంధించింది. ఈ 50% ఆఫ్ ఏ నెంబర్ అనేది దీనికి సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% అంటే 1/2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి. ఇది ఒరిజినల్ నెంబర్ అంటే ఈ 2 అనేది 100కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ 1 అనేది 50%. సో ఈ 1 దీనికి లింక్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50% ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ 100 అనుకోండి. మనం నార్మల్గా ఎలా చేస్తాం? 50/100 ఇంటూ 100 చేస్తాం. అప్పుడు మనకి 50 వస్తుంది. ఇది పర్సంటేజ్ మెథడ్. సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇది మొత్తం క్లియర్ చేస్తాం. ఇది పర్సంటేజ్ మెథడ్. సో మీకు ఇప్పుడు రేషియో మెథడ్ ఎలా చేయాలి? మనకు తెలుసు 50% అంటే 1/2 అనుకో. 50% అంటే 1/2 అనుకోని. సో మనం ఏమనుకుంటాం? ఇది మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ 100 ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడు. మనకి కావాల్సిన వాల్యూ ఎంత? 50% వాల్యూ. కాబట్టి X తీసుకుంటాం. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది. మీకు ఇది చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం చూసుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా చాలా ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 అనే నెంబర్కి 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే 33.1/3%. సో ఇవన్నీ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు అవుట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1/6 ఉంది. 1/6ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి. ఇలా ఉంది. సో మనం 100/6 చేసుకుంటాం. అంటే 6ని 100 చేసుకుంటే 6 1 6 40 వస్తుంది. 6 6 36
అంటే 4 మిగిలింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 16 4/6 అంటే ఇది క్యాన్సిల్ చేస్తాం, 16 2/3 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 16 2/3 వచ్చింది. ఇదనమాట. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలాగ వస్తుంది, ఇప్పుడు 200% ఇచ్చాడు అనుకో, దాని అర్థం ఏంటి, 2 × 100% అంటే 2, దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. సో అలాగే 1/6 అంటే 16 2/3%. దీన్ని ఇంటూ 2 చేశారనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది, 16 × 2/3. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంటూ చేయాలంటే, ఫస్ట్ దీంతో దీన్ని ఇంటూ చేసి అది దీంతో దీన్ని ఇంటూ చేయాలి. అంటే 6 2 32 ప్లస్ 2 2 4 4/3. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మాట్లాడండి, ఎప్పుడైనా మనకి ఒక ఫ్రాక్షన్లో ఏమంటే డినోమినేటర్ అనేది డినోమినేటర్ అనేది న్యూమరేటర్ కంటే ఎక్కువ ఉండాలి, అంటే న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో ఈ ఫ్రాక్షన్లో చూస్తే మీకు న్యూమరేటర్ ఎక్కువ ఉంది, అంటే 3/4 ఉంది, అంటే న్యూమరేటర్ డినోమినేటర్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ మిక్సర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి, అంటే 3/4 చేసుకోవాలి. 3 1 3 అంటే 1 and 1/3 వచ్చింది, 32 ప్లస్ 1 and 1/3. సో ఈ 1 దీనికి యాడ్ చేసేస్తాం, ఇప్పుడు 33 1/3 వస్తుందన్నమాట. ఇది మనకి 2/6 తాలూకా ఫ్రాక్షన్ వాల్యూ. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాగా మనకి న్యూమరేటర్ వాల్యూ కానీ ఒకవేళ ఇంటూ చేసిన తర్వాత మనకి న్యూమరేటర్ వాల్యూ కానీ డినోమినేటర్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకొని ఆ 1 ముందు నెంబర్కి యాడ్ చేసుకోవాలి, ఇంతే. మనం ఓకే, మీకు బేసిక్ అంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం చెప్పాను. నెక్స్ట్ ఫ్రాక్షన్ తాలూకు ప్రాపర్టీస్ కూడా చెప్పాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం, మీకు ఈ స్లైడ్లో పీడిఎఫ్ కావాలంటే నాది జయంత్ యాదవ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు మెటీరియల్స్తో పాటు మొత్తం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన అన్ని విధాలుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఐడితో మీకు దొరకకపోతే కింద ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఐడి తాలూకు లింక్ ఉంటుంది, వాటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక మీకు చెప్పాను ఫ్రాక్షన్ ఇంపార్టెంట్ రిజల్టెంట్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లోన మనం చూస్తుంటాం, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే నేను చాలా దగ్గర, అంటే ఈవెన్ నేను కూడా అయ్యేవాడిని. అదేంటంటే చూడండి ఒకసారి, మనకు కొన్ని ఇస్తారనమాట, ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి, బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ. అంటే మీకు ఎవరు చెప్తాను చూడండి, ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే 50. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 50 అనుకోండి, బి అనేది 100 అనుకోండి, అంటే 50 అనేది 100లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ వాట్ కానీ రెండు నెంబర్లకు మధ్యన వస్తే మనం అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా A/B అని వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది కూడా చూపెట్టాను చూడండి ఒకసారి, A/B అని వేసుకోవాలి. అంటే దీని ఎలా రాయొచ్చు, 50/100 × 100 అంటే 50%. అంటే 50 అనేది 100లో ఎంత పర్సెంట్, 50%. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ బి అంటే A/B వస్తుంది. సేమ్ దీనికి రివర్స్ అనమాట, ఏ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నాడు అనుకో, అంటే వాట్ ముందు వచ్చి ఆ తర్వాత రెండు పక్కన వచ్చాయి అనుకోండి, అప్పుడు B/A × 100 వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి, ఇక్కడ 50 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 50/100 × 100 అంటే 50%. అంటే 100లోన 100కి 50% ఎంత అంటే 50% అనమాట. సో మీకు ఎందుకు నేను అంటే 50 100 తీసుకుని చెప్తున్నాను అంటే, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రాను అంటే లైక్ ఇది మన బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఫస్ట్ అడ్వాన్స్ చెప్తే అంటే వినే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను మెల్లిమెల్లిగా డోస్ పెంచుతానమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇది నా కొత్త ఛానల్, సో మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్సంటేజ్తో ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ పర్సంటేజ్ అనే టాపిక్ వస్తే మీరు మిగతా అర్థమెటిక్లో ఏదైనా మీరు చేయగలరు. ఫస్ట్ నేను మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. ఒకవేళ మ్యాథ్స్లో కానీ మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి మీ అందరికి బాగా అర్థమైనట్టయితే నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు అడగొచ్చు, బ్రో లైక్ ఏంటి నేను అనుకొని. సో మీకు దాని గురించి చెప్తాను. ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయి ఓకే, మీకు చెప్పాను కదా, టోటల్ పర్సంటేజ్ అనేవి 10 టైప్స్ ఉంటాయి అనుకొని, ఇది బేసిక్ టైప్, ఇది బేసిక్ క్లాస్. నెక్స్ట్ మరి ఇంకో 10 క్లాసెస్లోన మీకు మొత్తం పర్సంటేజ్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అంత తర్వాత దాన్ని మొత్తం కలిపి ఒక 1 షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వాల్యూ,
ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీకు 2 కాన్సెప్ట్స్ చెప్పాను. ఏజ్ వాట్ పర్సెంట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇదేం కాన్సెప్ట్ అంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ఉంది, A/B అని ఫ్రాక్షన్లోన ఏ అనేది B కంటే ఎంత ఎక్కువ అని అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక వాల్యూ ఉంటుంది, B అనేది ఒక వాల్యూ ఉంటుంది. A అనేది B కంటే ఎంత ఎక్కువ పర్సెంటేజ్ అని అడుగుతారు. ఎప్పుడైనా మన డినోమినేటర్లోన ఇది న్యూమరేటర్, డినోమినేటర్ కదా, డినోమినేటర్లో ఎప్పుడు కూడా ఏ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం ఆ వాల్యూ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది B వాల్యూ కంటే ఎంత ఎక్కువ అంటే మనం కంపేర్ చేస్తుంది ఏంటి, ఏ వాల్యూతో B వాల్యూ కంపేర్ చేస్తున్నాం. సో ఈ ఏ వాల్యూ అనేది డినోమినేటర్ వేసుకోవాలి, ఎంత ఎక్కువ అనేది న్యూమరేటర్లో వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3000 ఒక నెంబర్ ఉంది, ఇంకో నెంబర్ 5000 ఉంది. అంటే ఈ 3000 5000 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2 మంది గ్యాప్ తీసుకోవాలి. 3000కి 5000 గ్యాప్ ఎంత ఉంది, 2000 ఉంది గ్యాప్. సో 2000 బై మనం ఏ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం, 3000తో కంపేర్ చేస్తున్నాం. 3000తో కంపేర్ చేసి 100 చేయాలి. సో మీరు కన్ఫర్మ్ చేస్తే 200/3 వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది మీరైతే ఎలా ఇది నార్మల్గా అయితే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 3 × 200 అంటే 3/200 ఇలా చేస్తారు. సో ఇలా కాదు, నేను మీకు ఇంకో మెథడ్లో చెప్తాను. మీకు ఏం చెప్పాను, 2/3 అనేది ఫ్రాక్షన్ ఉంది, అంటే 2/3 × 100 కదా, అంటే 2/3 అనేది ఫ్రాక్షన్ ఉంది. సో ఏం చేస్తాం, 1/3 అంటే మనకు తెలుసు 33 × 1/3. సో 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తాం, 66 2/3. సో 66 2/3 పర్సెంటేజ్ అనమాట. ఇది ఫ్రాక్షన్ నేర్చుకోవడం వల్ల మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. చూడండి, 1/3 అంటే 33 × 1/3 ఉంది, 2/3 అంటే 66 2/3 అనేది. సో ఫ్రాక్షన్. సో ఇవి నేను ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్. మిగతా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు, బట్ ఇవైతే కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం మీకు 1/24 అంటే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పేయాలి, 1/6 అంటే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పేయాలి. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ చాలా బాగా వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకో విషయం మర్చిపోయాను, మీకు ఫ్రాక్షన్ని ఈ వాల్యూలో కన్వర్ట్ చేసుకొని చెప్పాను, కానీ ఈ ఫ్రాక్షన్ వాల్యూని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం నేను చెప్పలేదు. సో చూడండి, ఎందులో మీకు సపోజ్ కష్టంగా ఏదో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అని ఉంది, 1/8 ఫ్రాక్షన్ వాల్యూ అంటే 12 and 1/2. ఇది పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, దీన్ని ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకుంటాం, దీన్ని మల్టిప్లై చేసి దీనికి ప్లస్ చేయాలన్నమాట. అంటే 12 2 24 + 1 25/2. మీకేం చెప్పాను, ఫ్రాక్షన్ని మార్చుకోవాలంటే ఇంటూ 100 చేయాలి, కాబట్టి 250 అంతేనా అదే. ఓకే, సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఫ్రాక్షన్ లైక్ 1/8 ఉంది, అంటే 12 and 1/2 కదా, దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకొని 25/2 వస్తుంది. మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే ఇంటూ చేసుకోవాలి. సో మనకి తెలుసు 1/8 వచ్చింది. చూసారా, ఇదనమాట. అంటే ఇది ఫ్రాక్షన్ నుంచి మళ్ళీ చెప్పించుకోండి. మనం ఏదైనా ఫ్రాక్షన్ ఒక పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇంటూ 1/100 చేసుకోవాలి. అదే మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మల్టిప్లై చేయాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ క్వశ్చన్స్ పెట్టాను, లైక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు నేను 2 మెథడ్స్లో చెప్తాను. లైక్ ఫస్ట్ పర్సెంటేజ్ మెథడ్లో చెప్తాను, దాని తర్వాత రేషియో మెథడ్ చెప్తాను. అంటే మీకు ఇప్పటి వరకు అంటే ఎవరికైతే లైక్ ఈ రేషియో మెథడ్ అంటే ఫ్రాక్షన్ కాన్సెప్ట్లో మీకు బాగా వస్తుందో, మీరు ఇదే కాదు సింపుల్ ఇంట్రెస్ట్ అన్ని సమ్స్ కూడా మీరు ఈజీగా చేయగలరు. అందుకని నేను నా ఫస్ట్ ప్రయారిటీ మీకు రేషియో పర్సెంటేజ్ అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లోనే చెప్పండి, లైక్ మీకు రేషియో మెథడ్లో ఎక్కడైనా అర్థం కాకపోతే నేను ఓన్లీ రేషియో మెథడ్ కోసమే ఒక సెపరేట్ వీడియో కూడా తీస్తాను. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 35% ఆఫ్ 140, 35% ఆఫ్ x ఈజ్ 140. ఇక్కడ చూడండి, 35% ఆఫ్ x ఈజ్ 140 అంటే మనం ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆడిచ్చింది ఏ వాల్యూ కనుక్కోమని ఏ వాల్యూ. 30% ఆఫ్ x అన్నాడు, అంటే x అంటే ఒరిజినల్ వాల్యూ. ఇది ఒరిజినల్ వాల్యూ మనకు, అంటే ఈ 35% వాల్యూ ఇది 40%, అంటే మనకి ఇచ్చింది ఏ వాల్యూ, రిజల్టెంట్ వాల్యూ ఇచ్చాడు, ఒరిజినల్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనం ఈజీగా ఫ్రాక్షన్లో మార్చుకుందాం. ఫస్ట్ మీరు ఎప్పుడైనా రేషియో మెథడ్ చేయాలంటే ఫస్ట్ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. మీకు ఎలా చెప్పాను, 35% ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. 5 అంటే ఫ్రాక్షన్ 5 7 35, 5 20 100. చూడండి, 7/20 వచ్చింది. 7/20 ఒరిజినల్ ఫ్రాక్షన్ ఆఫ్ x అన్నాడు, అంటే మనకి ఇచ్చింది ఏ వాల్యూ, రిజల్టెంట్ వాల్యూ ఇచ్చాడు, అంటే 7 పార్ట్స్ తాలూకు వాల్యూ 140 అంట.
7 పార్ట్స్ వాల్యూ 140 అంట, 20 పార్ట్స్ వాల్యూ ఎంత అడిగాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు ఎలా వస్తుంది, 7 అంటే 720 అంటే 400. ఇది మీకు చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది, బట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే ఈజీగా చేయగలరు. ఇది ఎన్టీపీసీ వచ్చింది సమ్ ఇది. సో ఓకే, ఇది నేను చెప్పింది రేషియో మెథడ్లో. ఇప్పుడు పర్సంటేజ్ మెథడ్లో చూడండి ఒకసారి. 35%. ఇంకో విషయం మీకు నోట్ చేసుకోండి. ఎక్కడైనా ఆఫ్ అని కనిపిస్తే అర్థం ఏంటి, ఇంటూ అని అర్థం. ఆఫ్ అంటే ఇంటూ చేయాలి. ఈజ్ అంటే ఈక్వల్స్ టు, ఈజ్ అంటే ఈక్వల్స్ టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఆఫ్ అని కనిపిస్తే దాని అర్థం ఏంటి, ఇంటూ. ఈజ్ అంటే ఈక్వల్స్ టు. చూడండి ఇప్పుడు 35% అన్నాడు, ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఇంటూ అన్నాను. 35% అన్నా. సో 35/100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్. ఈజ్ అంటే ఈక్వల్స్ టు 140. సింపుల్. ఈజ్ అంటే ఈక్వల్స్ టు వేసుకున్నాను, ఆఫ్ అంటే ఇంటూ వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ అటు పట్టుకెళ్ళిపోండి. 140 ఇంటూ 100/35. 5 7 35, 5 20 100, 7 20 40 అంటే 400 వచ్చింది మళ్ళీ కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో నేను ఇది బేసిక్ మెథడ్. ఇది నేను ముందు చెప్పింది రేషియో మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు కాబట్టి నేను చాలా స్లోగా చెప్తున్నాను, అంటే కొన్ని రోజులు అయ్యాక డైరెక్ట్గా నేను ఫ్రాక్షన్స్తో వేసి చెప్తాను. సెకండ్ క్వశ్చన్. 80% ఆఫ్ 50% ఆఫ్ 90. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్ మీరు చేయండి. లైక్ ఇప్పుడు ఈ వీడియోని పాస్ చేసి మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇది ఆర్ఆర్బీ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఏ క్వశ్చన్ మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది 80% ఆఫ్ 50% ఆఫ్ 90. అంతే. 0 0 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇంకా 5 1 5 2 2 1 2 4 9 4 36 అయిపోయింది. ఇలాగ ఫాస్ట్ చేసేవాళ్ళు మీరు కూడా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 40. చూడండి 24 1 24 10 10 క్యాన్సిల్ అయింది. మిగిలిన రెండు సున్నాలు ఉన్నాయి, అంటే ఇవి అటు వెళ్ళిపోతే 4 zeros ఇక్కడ ఉన్నాయి, 3 zeros కాదు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30% ఆఫ్ 85% ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 51. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్లో చేసి చెప్పండి. అన్ని క్వశ్చన్స్ నేనే చెప్పిస్తే మీకు కూడా మరి చేసినట్టుగా ఉంటుంది. అలా నాకు మీరు కామెంట్ చేస్తే నాకు మీరు విన్నారు అని కూడా అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ కామెంట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో చేయండి. 20% ఆఫ్ 70% ఆఫ్ నెంబర్ ఇస్ 240.8, దెన్ 18% ఆఫ్ నెంబర్. సో మనం ఏంటంటే ఒరిజినల్ నెంబర్ కనుక్కొని దానికి 18% మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఒరిజినల్ పర్సెంటేజ్ అలా కనుక్కోండి. 20% అంటే 1/5 ఇంటూ 35% అంటే 7/20 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 2408/10. ఓకే, మరి 10 అలాగే వేసాం. మీకు ఎప్పుడైనా అంటే ఇది తెలియని వాళ్ళకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ కింద 100 వేసుకోవాలి. దీన్ని రౌండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. మీకు ఏంటంటే క్వశ్చన్స్ చెప్తున్నప్పుడే కొన్ని షార్ట్ ట్రిక్స్ కూడా చెప్తుంటాను. ఓకే, సో అందుకే 10 వేసుకున్నాను ఇక్కడ. 7 ఓకే, ఇప్పుడు 70 అయితే కట్ అవుతుందా? 7 3 21, 7 4 28, 7 4 28. ఓకే, నెక్స్ట్ 10 1 10 2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 3440. దీనికి 18%. 0 0 క్యాన్సిల్, 2 9 2 5. సో ఫ్రెండ్స్ ఇది ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మీకు 5తో డివైడ్ చేయాలంటే సింపుల్ ట్రిక్ అనమాట. మీద ఎంత నెంబర్ ఇచ్చినా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD లైక్ ఎలాంటి నెంబర్ ఇచ్చినా సరే దానికి డబల్ చేయాలి. డబల్ చేసి పాయింట్ పెట్టాలి. సో మనకి ఎంత వచ్చింది? 344 ఇంటూ 9/5 వచ్చింది. సో దీన్ని ఫస్ట్ ఇంటూ చేసుకోండి. 9 4 36, 9 4 36, 39, 9 3 27, 27 ప్లస్ 30. సో మీకేం చెప్పాను? దీనికి డబల్ చేయాలని చెప్పాను. సో 6 ఇంటూ 2, 6 2 12, 6 2 9 18 ప్లస్ 1 19, 1 2 3 6 పెట్టి పక్కన పాయింట్ పెట్టాలి. 629.2 ఇది క్లియర్గా వచ్చింది. మనం అక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉంటాం. ఒకసారి చేద్దాం ఇంకోసారి. 9 4 36, 9 4 36, 9 4 36, 39, 9 3 27 ప్లస్ 3 30. డబల్ చేద్దాం.
12, 19, అది 609.2 కరెక్ట్ ఆన్సర్. దాని క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల అలా వచ్చింది. సో ఎప్పుడైనా ఇది చాలా సింపుల్ ట్రిక్ అండ్ చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీకు డినామినేటర్లో 5 వచ్చి డివైడ్ ఎంత పెద్ద నెంబర్తో డివైడ్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి డబుల్ చేసి లాస్ట్లో పాయింట్ పెట్టాలి. ఒక డిజిట్ వదిలేసి పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ 40% ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 64% ఆఫ్ B. దెన్ వాట్ విల్ బి A ఈజ్ టు B అడిగాడు. చూడండి 40% ఆఫ్ A అంట ఈజ్ ఈక్వల్స్ టు 64% ఆఫ్ B అంట. 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 10 4 1 16 4 64 4 2 5 10 2 8 16 అంటే 5:8. ఆన్సర్ 5:2 అంటే 5A ఈక్వల్స్ టు 8B. ఇది ఇంకో కాన్సెప్ట్. ఇది ఇలా ఎప్పుడైతే వస్తుందో దీని అర్థం A 5కి ఈక్వల్ కాదు. A అనేది 8కి ఈక్వల్, B అనేది 5కి ఈక్వల్. దీన్ని రాస్తాను చూడండి. 8/5 వచ్చిందా? సో 8/5 అంటే ఇది కూడా చాలా దగ్గర ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే చాలామంది ఏం చేస్తుంటారు అంటే పక్కన రేషియో వచ్చింది కదా డైరెక్ట్గా 5 వేసేస్తుంటారు. ఇక్కడ ఆప్షన్లో అయితే 5:8 లేదు. సో ఇక్కడ ఒకరు 5:8 ఉంటే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా ఏకి ఇటు సైడ్ ఈక్వల్ టు సైడ్ ఏ నెంబర్ అయితే ఉందో దానికి అది ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ AB B5. సో ఆన్సర్ ఈజ్ 8:5. నెక్స్ట్ 7th క్వశ్చన్. 2/3 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/3? మీకు ముందు చెప్పాను. మధ్యన వాట్ ఉంది అంటే ఇది A, ఇది అనుకోండి, ఇది B అనుకోండి. సో ఫస్ట్ A/B వస్తుంది ఇంటూ 100. 3 క్యాన్సిల్ అయితే 200%. నెక్స్ట్ 0.22 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ AB అంటే 2/1000 బై నెక్స్ట్ 12/100 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/10 ఇంటూ 12 ఇంటూ 100 వస్తుంది. 0 క్యాన్సిల్ 226 అంటే 10/6 6 1 6. మరి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం మళ్ళీ. 2 ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ అయినట్టుగా ఉన్నాయి. ఆన్సర్ అయితే 1 and 2/3% వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. నాకు తెలిసి ఇక్కడ ఆప్షన్స్ తప్పించాడు. ఇది చాలా రాంగ్ మార్క్ ఉంది. ఓకే, మూవింగ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్. 80 మీటర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5 కిలోమీటర్స్? సో మనం ఏదర్ దీనైనా కిలోమీటర్స్లో మార్చుకోవాలి, దీనైనా మీటర్స్లో మార్చుకోవాలి. నేను దీన్ని మీటర్స్లో మార్చుకుంటాను. A ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ B అంటే 80 A/B అంటే 5 కిలోమీటర్స్ అంటే 5000 మీటర్స్ ఇంటూ 100. 0 క్యాన్సిల్. 5/8 అంటే 5 1 5 5 6 1.6%. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A ఈజ్ B అన్నాడు. ఇక్కడ చూడండి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A ఈజ్ B అన్నాడు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A ఈజ్ B. ఇక్కడ చూడండి A ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ B అంటే ఫస్ట్ B వస్తుంది, తర్వాత A వస్తుంది. సో 12 hours. 3 డేలో 1 డేలో 24 hours ఉంటుంది. 3 డేలో 72 hours ఉంటుంది. సో 72 ఇంటూ 100. 12 6 1/6% అంటే చెప్పాను మీకు. 16 2/3 అని 2 మిస్ అయినట్టుగా ఉంది. ఆన్సర్ ఇదే అవుతుంది. నెక్స్ట్ 8 liters of 5%. 8% of 5 liters is అంటే 8/100 ఇంటూ 5000. 0 క్యాన్సిల్. 400 milliliters. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంకో టైప్ అనమాట. మహేష్ యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ ఫ్రమ్ 2 lakhs to 2,40,000. ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్. మీకు ఏం చెప్పాను, ఇది ఒరిజినల్. సో ఒరిజినల్ వాల్యూ ఎప్పుడు కింద వస్తుంది. బై మీద ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినాడు అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 40,000 ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. 4 zeros క్యాన్సిల్. సారీ 2 lakhs కదా, 1 0 క్యాన్సిల్ అంటే 40. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2,500 to 3,000. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 500 ఇంక్రీజ్ అయింది. దేని మీద ఇంక్రీజ్ అయింది? 2,500 ఇంక్రీజ్ అయింది. సో 0 క్యాన్సిల్.
25 1 జా 25 2 జా అంటే 20%. నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ డిక్రీజ్ అన్నాడు అంటే దీనిలో ఎంత డిక్రీజ్ అయ్యింది. సో డిక్రీజ్ ఎంత అయిందో బై ఒరిజినల్ ఇన్కమ్ 42,800 200. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో చేయండి. నెక్స్ట్ ఓకే ఇచ్చోండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. SSC/HSL ఇచ్చాడు. ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బైక్ వాజ్ 1,25,000 లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ ద ప్రైస్ గాట్ డిక్రీజ్డ్ బై 30%. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బైక్ ఇన్ దిస్ ఇయర్? సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఏంటంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ఫ్రాక్షన్ అనమాట. ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ మనం 50% ఒరిజినల్ ఫ్రాక్షన్ తెలుసుకోవాలి. 50% ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత 1/2. 50% ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత 1/2 ఇంక్రీజ్ అంటాడు. సో మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ ఇంక్రీజ్ అయిందంట అంటే దీని ఎగ్జాంపుల్ 2/3 వస్తుంది, 3/2. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 50% ఒక పార్ట్ ఇంక్రీజ్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఒరిజినల్ వాల్యూ 100% అనుకోండి. 100 అంటే ఒరిజినల్ వాల్యూ, దీనికి 50% ఇంక్రీజ్ అయింది, దీనికి 50% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత? దీంట్లో 50% ఎంత? 50 అంటే 150 వచ్చింది కదా. మీకు ఏం చెప్పాను? ఇది ఒరిజినల్ వాల్యూ, దాని మీద 50% వాళ్ళ వాల్యూ. సో దీంట్లో ఇంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే ఒరిజినల్ వాల్యూకి ఇంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 3/2 వచ్చింది. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 100% 50% ఇంక్రీజ్ అయింది, 50% ఇంక్రీజ్ అయింది అంటే 50% ఇంక్రీజ్ 150 వచ్చింది కదా. ఇదే దీన్ని డైరెక్ట్ ఫ్రాక్షన్లో చేస్తుంటే 100 ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ తాలూకు ఫ్రాక్షన్ ఇది. సో 2 5 150 వచ్చింది. సో చూడండి సేమ్ వచ్చింది ఇక్కడ కూడా. సో ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డినోమినేటర్ కంటే మీద నెంబర్ని కలిపి వేసుకోవాలన్నమాట. డినోమినేటర్ కంటే న్యూమినేటర్ కలిపి వేసుకోవాలి. ఇది ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్. డిక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% డిక్రీజ్ అని అనుకోండి, అంటే 1/2 ఉంది. ఈ నెంబర్లోన దీనికి మైనస్ చేయాలి అంటే 2 - 1 అంటే ఎంత? 1/2. ఇది 2 + 1 ఇది 2 - 1 అంటే డిక్రీజ్ అంటే డినోమినేటర్లో వెళ్ళి న్యూమినేటర్ మైనస్ చేసుకుని వచ్చే ఫ్రాక్షన్ డిక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటే డినోమినేటర్ వచ్చి న్యూమినేటర్ ప్లస్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సారీ ఫోన్ కాల్ వచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కదా మనం మాట్లాడుతున్నాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బైక్ వాజ్ 1,25,000 లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ద ప్రైస్ గాట్ డిక్రీజ్డ్ బై 30% అంటే 30% అన్నాడు అంటే 3/10. ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. డిక్రీజ్డ్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? మీకు ఏం చెప్పాను? దీని నుంచి మైనస్ చేయమంటే 7/10. ఇది డిక్రీజ్డ్ ఫ్రాక్షన్. ఇది వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బైక్ దిస్ ఇయర్? ఓకే లాస్ట్ ఇయర్ అంట ఇంత అంట బైక్. ఓకే లాస్ట్ ఇయర్ బైక్ ప్రైస్ అంతా 1,25,000 కదా. ఇయర్ అనమాట. ఇయర్ అనేది డిక్రీజ్ అయింది అంత 30% డిక్రీజ్ అయింది అంటే ఇంత పర్సెంట్ డిక్రీజ్ అయింది. సో మనకి ఈ ఇయర్ తాలూకా బైక్ ప్రైస్ ఎంత అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఎంతాడు? ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడు. ఒరిజినల్ వాల్యూ 1,25,000. మనకి ఇయర్ రిజల్టెంట్ వాల్యూ అడిగాడు. సో మనం ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. 0 ఇచ్చారు క్యాన్సర్. 2 వచ్చేస్తే 7 5 35. 5 ఉందా? 5 ఉంది అంటే ఈ రెండు ఆప్షన్లు కాదు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే మీకు టైం చాలా తక్కువ ఉంటుంది. సో వీలైనంత త్వరగా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 2 14 17 అంటే 75 వచ్చింది. 75. సో మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడు ఏం అడిగాడు? ఇయర్ తాలూకా ప్రెజెంట్ ప్రైస్ అన్నాడు అంటే లాస్ట్ ఇయర్ ప్రైస్ ఇచ్చాడు. మనకేం చెప్పింది? ఒరిజినల్ వాల్యూ అంటే ఒరిజినల్గా బైక్ ఎంత వాల్యూ అంటే 10x పార్ట్స్ ఉందన్నమాట. ఒరిజినల్ వాల్యూ ఎంత? 10 పార్ట్స్ తాలూకా వాల్యూ ఎంత? మనకి ప్రెజెంట్ 7 పార్ట్స్ కావాలి. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అయినప్పుడు 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? దాన్ని ఏం చేయాలంటే మనం యూనిటరీ మెథడ్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఏ క్వాంటిటీ ఆఫ్ 4/5 ఈజ్ చేంజ్ టు 5/6. సో ఈ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ కనుక్కోవాలంటే 5/6 - 4/5
అంటే దగ్గరగా 1/30 వస్తుంది. దీని మీద సో 1/30/4/5 ఇంటూ 100. 5 1 5 6 1/24 ఇంటూ 100. సో 100ని 24తో చేసుకోవాలి. 24 4 96, 24 1 24 ఆన్సర్. నెక్స్ట్, ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 20% గివ్స్ 240. ఫైండ్ ది ఒరిజినల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2 టైప్స్లో మీకు చెప్తున్న క్వశ్చన్స్. ఏ నెంబర్ ఇస్ ఇంక్రీజ్ బై 20% అన్నాడు, అంటే 20% ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే 1/5. ఇంక్రీజ్ అన్నాడు, ఇంక్రీజ్ అంటే మీకు ఏం చెప్పాను, దీని నుంచి యాడ్ చేసుకోవాలి అంటే 6/5 గివ్స్ 240. ఈ 240 ఏంటి, ఒరిజినల్ నెంబరా రిజల్టెడ్ నెంబరా? ఒక నెంబర్ ఎంత పెంచితే ఎంత వచ్చిందంట, అంటే దాని అర్థం ఏంటి, పెంచిన నెంబర్ ఇదే. మనకు ఒరిజినల్ నెంబర్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి ఎక్స్ వాల్యూ 240 ఇంటూ 5/6, 640 4 5 200. ఇది రేషియో మెథడ్. పర్సంటేజ్ మెథడ్ ఏంటంటే, ఇది పర్సంటేజ్ మెథడ్ కూడా వినండి. 20% ఇంక్రీజ్ చేశాడు అంటే ఎక్స్ ప్లస్ 20% ఈక్వల్స్ టు 240. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది మళ్ళీ చెప్పాలనుకోవడం లేదు, మ్యాక్సిమం మీరు ఈ మెథడ్ నేర్చుకోండి. నెక్స్ట్, ఏ నెంబర్ ఇంక్రీజింగ్ బై 50% గెట్స్ 3600 అంటే 50% ఒరిజినల్ ఫ్రాక్షన్. మీరు మళ్ళీ చెప్తున్న ఇంక్రీజ్ అంటే మీరు ఇంక్రీజ్ చేయాల్సిందే అంటే 3/2. నెక్స్ట్ ప్రాసెస్, వీ గెట్ 6600 అంటే మనకి ఇచ్చింది ఏంటాడు, లైక్ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, రిజల్ట్ ఇచ్చాడు. మనకి ఇచ్చింది రిజల్టెంట్ ఫ్రాక్షన్. మనకు ఒరిజినల్ నెంబర్ కనుక్కోవాలి. ఇది డైరెక్ట్ కూడా చేసేవచ్చు. ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 12 టైమ్స్ ఉంది. సో దీనికి కూడా 12 టైమ్స్ ఉంటుంది, 2400. చూడండి, ఆర్పిఎఫ్ 2024లో వచ్చింది. మళ్ళీ ఏ నెంబర్ ఇంక్రీజింగ్ బై నెంబర్ ఇంత వచ్చింది. సో ఇది కూడా మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్, అంటే మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ మీకు లైక్ కామెంట్ బాక్స్లో చెప్పాను, ఒకసారి చెప్పండి. ఒకవేళ మీకు అది రాకపోతే నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ రెడ్యూసింగ్ ప్రైస్ 25%, ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 998. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఐటమ్? యాక్చువల్లీ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. దీన్ని కూడా మీ పర్సంటేజ్లో చిటికలో చేసేయచ్చు. చూడండి, 25% ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత, 212 250 26 225 అంటే 6/25 ఒరిజినల్ ఫ్రాక్షన్. దీనికి రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అన్నాను. దీనికి రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అంటే దీని నుంచి మైనస్ చేయాలి. అంటే 25/6 ఎంత, 19/25. 19/25 అనేది రెడ్యూస్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీనికి మనం చూసుకోవాలి. 19/25 ఇచ్చాడు, ఒరిజినల్ ప్రైస్ కనుక్కోమన్నాడు, అంటే మనకు తెలియదు ఒరిజినల్ ప్రైస్. మనకి ఇచ్చింది ఎంత, రిజల్ట్ ప్రైస్ ఇచ్చాడు. సో సేమ్ కరెక్ట్ చేయండి. 19 5 95, 19 2 38. సో 25 into 52 టైమ్స్ 20 అంటే 52 into 25. 25 2 50, ఒక జీరో ఉంది. 25 5 125, 125 ప్లస్ 130 ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఓకే, ఈరోజు 20 క్వశ్చన్స్ అయిపోయి. చాలా బేసిక్ క్లాస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్, ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను మీకు క్లియర్గా క్లారిటీగా లైక్ మనకి చాలా కోచింగ్ సెంటర్స్లో చూపించినట్టుగా ఎలా పడితే అలా కాకుండా నీట్గా డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం పర్సంటేజ్ అనేది మొత్తం 10 టైప్స్ ఉంటాయి. అంటే మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే, ఈ యూపీఎస్సీ అవ్వచ్చు, ఎందులోనైనా ఈ 10 టైప్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. నేను ఇది చెప్పింది బేసిక్ క్వశ్చన్, అంటే బేసిక్ టైప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చిన వీడియోస్ అన్నీ టైప్ వైజ్గా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, మన చాలా కొత్త ఛానల్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీరు ఎలాగైనా నాకు సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, హోంవర్క్ కూడా అంటే లైక్ కామెంట్ బాక్స్లో చేయమన్నాం కదా, ఆ 3 కూడా మీరు చేయండి. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.